వరల్డ్ వైడ్గా కోవిడ్ కేసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇండియాలో 257 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. సో ఈ కొత్త వేరియంట్ వచ్చేసి JN.1 వేరియంట్. ఇది ఒమైక్రాన్ B.2.86 ఫ్యామిలీ మెంబర్. సో ఈ వేరియంట్ ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో అండ్ హాంకాంగ్, చైనా, థాయిలాండ్, సింగపూర్లో బాగా ఎఫెక్ట్ చూపించింది. సో ఈ JN.1 వేరియంట్ మ్యుటేషన్స్ ద్వారా తన సామర్థ్యాన్ని పెంచుకొని మన రోగ నిరోధక శక్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ స్టడీస్ ప్రకారం ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదు అని మన నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో కామన్ సిమ్టమ్స్ వచ్చేసి జ్వరం, జలుబు, పొడి దగ్గు అండ్ మనకు లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ అండ్ సమ్ కేసెస్లో మనకి లూజ్ మోషన్స్ కూడా చూస్తుంటాం. సో ఈ ప్రికాషనరీ మెజర్స్తో పాటు మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం అండ్ లార్జ్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడం అండ్ రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం అండ్ నేను పైన చెప్పే సిమ్టమ్స్ అని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వయసులో పెద్దవారు, షుగర్ వ్యాధి, రక్తపోటు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు ఇండియాలో కరెంట్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని చెప్తున్నారు. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అనవసరంగా ప్యానిక్ అవ్వడానికి ఏమీ లేదు. సో నేను చెప్పిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్.